శ్రీరామండి అందరికీ. సో నేనైతే కార్తీక మాసం, శ్రావణ మాసంలో అలానే మాలేసుకున్నప్పుడు అంటే శివమాల అవ్వచ్చు, భవానీ మాల, లేదంటే అయ్యప్ప స్వామి మాల, ఇలా ఏ మాల వేసుకున్నా ఇంట్లో ఎలా ఉండాలనేది చెప్తానమాట. ఫస్ట్ నేను ఒకటి చూపిస్తాను మీకు. అది చూపించిన తర్వాత నేను మీకు వచ్చేసి మ్యాట్స్ అన్నమాట. కాళ్ళ కింద వేసుకున్న మ్యాట్స్. ముఖ్యంగా వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే, మన డోర్ కటన్స్ కాంచి, మన వేసుకునే పక్క దుప్పట్ల కాంచి, కాళ్ళు తుడుచుకునే పట్టల దాకా ఏం వాడాలి, ఏం వాడకూడదు అనేసి చెప్తానమాట ముందుగా. తర్వాత ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను, సరేనా? అయితే ఈ మ్యాట్లు ఉన్నాయి కదా, మనము ఈ మ్యాట్లని ఖచ్చితంగా ఎలాంటి టైంలో వాడాలంటే, మనం ఇప్పుడు చాలా మంది ఏమంటే కటన్స్ కూడా చీరలతో కుట్టించేస్తున్నాము, మ్యాట్స్ చీరలతో కుట్టించేస్తున్నాము, బొంతల చీరలతో కుట్టించేస్తున్నాము కదా. ఇవన్నీ కూడా స్వామిమాల వేసుకున్నా, శ్రావణ మాసమైనా, కార్తీక మాసమైనా, శివమాల వేసుకున్నా, భవానీ మాల వేసుకున్నా ఇవన్నీ తగలకూడదు అనమాట వాళ్ళు. ఎందుకు అంటే, మనం మంత్ వచ్చినప్పుడు కంపల్సరీ కట్టుకున్నాయే కదా తీసేసేయి. డైలీ వేర్ శారీసే కదా మనం ఎలా చేసేది, డైలీ వేర్ శారీసే కదా మనం బొంతలు కుట్టించినా, కటన్ కుట్టించినా, లేదంటే కాళ్ళ పట్టలు కుట్టించినా, ఏది కుట్టించినా కానీ మనం రోజువారీ కట్టుకునే చీరలు పెట్టే కదా కుట్టించేది. సో అయితే మన ఇంట్లో ఎవరైనా మాలేసుకున్న వాళ్ళు ఉన్నా కానీ ఆ చీరలతో కుట్టించినవి వాడకూడదు, వాళ్ళకి తగలకుండా ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే కటన్స్ ఉంటాయి కదా, ఆ కటన్స్ కూడా మనం వాడే కటన్స్ మాలేసుకున్న తర్వాత ఉండకూడదు, వేరే కట్టుకోవాలన్నమాట. ఎందుకండి అని చెప్పేసి అంటే, ఎప్పుడు మనం వాటిని తగులుతూనే ఉంటాం కదా, అందుకని చెప్పేసి అని ఏంటంటే, ఇంట్లో ఎవరైనా మాలేసుకునే వాళ్ళు ఉన్నా, కార్తీక మాసం నెల మొత్తం చేసే వాళ్ళు ఉన్నా, శ్రావణ మాసం నెల మొత్తం చేసేవాళ్ళు ఉన్నా, దేవీ నవరాత్రులు ఆ 9 రోజులు చేసేవాళ్ళు ఉన్నా, ఇలా చేసేవాళ్ళు ఎవరైనా సరే ఆ చీరలతో తయారు చేసిన ఏవి వాడకూడదు అనమాట. కంపల్సరీ ఖచ్చితంగా అవేం వాడకుండా మనం ఇలా కొనుక్కొచ్చుకునే కటన్స్ ఉంటాయి కదా, అవి వాడుకోవచ్చు. అవి కూడా షాప్ నుంచి తీసుకురాగానే అంతే వాడేసేయకూడదు అనమాట. అవి కూడా మనం శుభ్రం చేసుకొని వాడుకోవాలి. అయితే నేనైతే ప్రతిరోజు వేసే మ్యాట్స్ అన్ని నేనైతే మ్యాట్లు నేను కుట్టుకుంటాను. నా సొంతంగా నేనే నా చీరలు పెట్టి నేను మ్యాట్స్ కుట్టుకుంటాను అనమాట. అయితే మా ఇంట్లో మా సామ్ మాలు వేసుకుంటే మాత్రం ఇదిగో ఈ మ్యాట్లు వేస్తాను అనమాట. ఈ మ్యాట్లు ఎప్పటికప్పుడు తెచ్చి పెట్టుకుంటాను నేను. తెచ్చి పెట్టుకొని ఈ మ్యాట్లు వేస్తాను అనమాట. ఇప్పుడు వాడే కటన్లైనా, ఇప్పుడు వాడే ఏవైనా బొంతలైనా, చీరలతో కుట్టించిన బొంతలైనా అవన్నీ తీసేసి కొత్తవి పెడతాం అనమాట. స్వామి ఒకవేళ మాల వేసుకుంటే, ఇంకా స్వామి మాల వేసుకున్నాడు అనుకోండి, స్వామి ఎలా ఉంటాడో స్వామితో పాటు మేము కూడా అలానే ఆ స్వామితో పాటే చెప్పులు వేసుకోకుండా, ఉల్లిపాయ, వెల్లుల్లి, కూర అలాంటివి ఏమీ తినకుండా మా స్వామి మాల తీసేదాకా స్వామి దీక్షలో ఎలా ఉంటాడో మా ఇంట్లో పిల్లలు మేము కూడా అంతే ఉంటాం అనమాట. ఇది ఉండాల్సిందేనా అని అంటే అది మీ ఇష్టం, మీ భక్తి, అది మీ ఇష్టం అనమాట. నేను చెప్పేది కాదు అది. ఎందుకంటే మీకు నచ్చితే అలా ఉండాలి, నచ్చపోతే ఇంక చేసేది ఏం లేదు. కంపల్సరీ ఒకటి పాటించాలి. ఏంటంటే పాటించాల్సింది కంపల్సరీ మన ఇంట్లో స్వామి ఇక బయట ఆయన అయితే కాదు కదా, దూర బంధువులో వేసుకుంటే ఉండేటట్టు కాదు కదా. మన ఇంట్లో మన భర్త వేసుకున్నప్పుడు మనం ఎలా ఉండాలనేది చెప్తున్నా అనమాట నేను. అయితే మామూలుగా ఆయనతో పాటు ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవేం వాడకుండా, కోడిగుడ్లు, కౌస అలాంటివి ఏమి తినకుండా ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటి, మంచాల మీద పడుకోరు కదా సాములు, మేము కూడా మంచాల మీద పడుకోం, మేము కూడా కింద పడుకుంటాం అనమాట. మీ ఇష్టం అయితే చెయ్యండి, లేకపోతే లేదు. అంటే ఇలా చేస్తే మంచిది అనమాట. ఆయనతో పాటు మనం కూడా ఆ స్వామివారి సేవని మనం కూడా స్వీకరించినట్టు అయిద్ది అనమాట. అందుకనేసి చెప్తున్నా. సో అది మ్యాటర్ అయితే అయిపోయింది. ఇవి మా ఇంట్లో వేసే మ్యాట్స్. సో అదండి. ఈసారి మీ ఇంట్లో ఎవరైనా మాల వేసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం చేసే దాంట్లో ఇది కొద్దిగా మనల్ని దేవుడి మీదకి మళ్ళిచ్చిద్ది అనమాట. అందుకనేసి చెప్తున్నా. ఏదైనా నాకు కొద్దిగా తెలిస్తే నేను వెంటనే చెప్పేస్తాను. ఎందుకంటే మనకి అయ్యే మంచి కంటే కూడా ఎదుటి వాళ్ళకి అయ్యే మంచి మనకి ఎక్కువ
కలిసి వచ్చిద్ది అనమాట. అందుకని చెప్పేసి అని చెప్తున్నా. అంటే ఈ విషయంలో కూడా మీకు కలిసి వచ్చిద్దనే చెప్తున్నారా అని అంటే నేను చేసేది ఏం లేదు. నేను ఇంకోటి చూపిద్దాం అనుకుంటున్నా, మీకు చూపించేస్తాను. ఇదిగోండి, చూసారా? నిన్న రాత్రి పెట్టుకున్నా అనమాట. సో థ్యాంక్ యూ.